చాలా మందికి చిన్నపిల్లల తల్లిదండ్రులకి ఒక డౌట్ ఉంటుందండి. పిల్లలకి జలుబు చేసినప్పుడు తలస్నానం చేయించొచ్చా? అరటిపండు పెట్టొచ్చా? ఏసీ వేయొచ్చా? పెరుగు పెట్టొచ్చా? ఇలాంటి డౌట్స్ ఎన్నో వస్తూ ఉంటాయి. ఇక ఫస్ట్ డౌట్ చూద్దాం. పిల్లలకు జలుబు చేసినప్పుడు తలస్నానం చేయించొచ్చా? ఖచ్చితంగా చేయించొచ్చండి. కానీ గోరువెచ్చని నీళ్లతో చేపిస్తే పిల్లలకి శరీరం శుభ్రపడుతుంది. ముందు హాయిగా బ్రీతింగ్ కూడా ఉంటుంది. ఇక నెంబర్ 2, అరటిపండు తినొచ్చా? అసలు జలుబుకి అరటిపండుకి సంబంధం లేదండి. అరటిపండు పిల్లలకి చక్కగా పెట్టొచ్చు. అరటిపండు పెడితే పిల్లలకి దగ్గు ఎక్కువ అవుతుందేమో, నంజు ఎక్కువ అవుతుందేమో అనుకుంటారు. మీరు ఆ షేప్‌లో ఉంటానా మీకు అలా అనిపిస్తుంది, కానీ అరటిపండుకి పిల్లల జలుబుకి సంబంధం లేదు. పెట్టొచ్చు. ఇక మూడోది, పిల్లలకు జలుబు చేసినప్పుడు పెరుగు తినిపించొచ్చా? పెరుగన్నం పెట్టొచ్చా? అని అంటూ ఉంటారు. ఫ్రిడ్జ్‌లో నుంచి తీసినటువంటి పెరుగు, కూల్‌గా ఉన్నటువంటి పెరుగు కాకుండా నార్మల్ టెంపరేచర్‌లో ఇంట్లో తోడుపెట్టినటువంటి పెరుగు చక్కగా పిల్లలకి తినిపించొచ్చు. అందులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. దానివల్ల జలుబుకి ఎఫెక్ట్ ఏముండదు. ఇంకా జలుబు తగ్గే సూచనలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా నెంబర్ 4, పిల్లలకు జలుబు చేసినప్పుడు జాంకాయ తినొచ్చా? జాంకాయ వల్ల జలుబు పెరగదండి. అందులో సి విటమిన్ ఉంటుంది. ఇంకా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇక లాస్ట్, పిల్లలకి జలుబు చేసినప్పుడు ఏసీ వేయొచ్చా? 26-28 డిగ్రీస్ మీద ఉంచి స్వింగ్ ఉంచేలాగా ఏసీ వేయొచ్చు. అందులో డస్ట్ లేకుండా చూసుకోండి. ఇవన్నీ నా ఓన్‌గా చెప్తున్నవి కాదండి. నేను డాక్టర్‌ని అడిగి తెలుసుకున్న తర్వాత మాత్రమే మీకు చెప్తున్నాను.